ఈనాటి కథ శీర్షిక బహుమానం. ఒక గ్రామంలో గంగులు, గవరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకు గగనమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. గవరమ్మ ఎంతకాలం నుంచో కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక నవరసు కొన్నది. దానిని భర్తకిచ్చి, కంసాలి బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది. బ్రహ్మన్న వద్దకు వెళదామని గంగులు బయలుదేరాడు. ఆ ఊర్లోనే బులిపాపిరాజు గారనే జమీందారు ఉన్నాడు. ఆయన భార్య బసవమ్మ జాలిగుండె కలది. బీదలంటే ఆమె ప్రాణం పెడుతుంది. కంసాలి బ్రహ్మన్న ఇంటికి వెళ్ళాలంటే బాపిరాజు గారి గుమ్మం ముందు నుంచే వెళ్ళాలి. గంగులు ఆ దారిని పోతూ ఉండగా బాపిరాజు గారు అతన్ని పలకరించి లోపలకు తీసుకుపోయారు. సావిట్లో తాటాకు చాప మీద గంగుల్ని కూర్చోబెట్టి రాజుగారు మాట్లాడుతూ ఉండగా ఏడుస్తూ ఉన్న